క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వాళ్ళని వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోకి వెళ్దామండి. యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 52వ వచనం. యూదులు ఈయన తన శరీరమును ఎలాగా తిననీయగలనని ఒకరితో ఒకడు వాదించింది. కావున యేసు మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు. ప్రార్థన చేసి పరలోకమందు ఉన్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయా మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. గొప్ప దేవ, అయా తండ్రి, వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా తండ్రి మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే క్రీస్తు శరీరం రక్తం తీసుకుంటే ఏం జరిగింది, తీసుకోకపోతే ఏం జరిగింది, ఈ రెండు విషయాల మీదే నేర్చుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన విషయాలు చాలా ప్రాముఖ్యమైన విషయం. అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అని అంటే, ఒకటి మనిషి యొక్క పాపం నుండి రక్షించడానికి ఆయన వచ్చారు. రెండవది సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చారు. అపవాది క్రియలను లయపరచుటకు వచ్చారు. ఇన్ని విధాలుగా వచ్చారు. అయితే ఇందులోని విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు రావాలి అని అంటే 2000 సంవత్సరాల క్రితం రావాలి ఈ లోకానికి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకుండా ఆపు చేయడానికి ఒక ప్రయత్నం చేశాడు. వాడే ఎవరంటే అపవాది, సాతాను. ఈ అపవాది ఎక్కడ ఉంటాడు? అసలు అపవాది ఎవరు? సాతాను అంటున్నారు కదా, దెయ్యం అంటున్నారు కదా. చనిపోయిన మనిషి దెయ్యం కాదండి. చనిపోయిన మనిషి వెంటనే ఆత్మ దేవుని యొక్క వెళ్ళి ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనం వెళ్ళిపోయింది. మన్న అయినది మట్టికి చేరిపోయింది. ఇప్పుడు మరలా ఆత్మ ఎప్పుడు రావాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువు రాకడ సమయంలో భూమి మీద తప్ప ఇక భూమి మీద వంతు అనేది లేదు. అయితే ఇప్పుడు అపవాది ఎవరో, ఈ సాతాను ఎవరని అంటే దూత. తండ్రి అయిన దేవుడు 3 దూతలు చేసింది. ఆ 3 దూతలు ఏమిటనంటే, ఒకటి మిఖాయేలు దూత, యుద్ధం చేయటం పరలోకం. 2 గాబ్రియేలు దూత, భూమి మీదకి సమాచారం తేటం. 3వ దూత అపవాది అంటే సాతాను. సాతాను పని ఏంటంటే దేవుని యొక్క దగ్గర ఉండి పరలోకంలో అన్నీ చూసుకోవటం. మొత్తం కూడా వాడికి పాటలు పాడటం, పాటలు తెలుసు, వాక్యం తెలుసు, అన్నీ మొత్తం తెలుసు సాతానికి. ఏంటి? దేవుని యొక్క ఉండి నేర్చుకున్నవన్నీ కూడా. ఎక్కడ ఉంటాడంటే దేవుడు సింహాసనం మీద ఉంటే సాతాను దేవుని ద్వారబంధం యొక్క కాచుకొని ఉంటాడు. అక్కడ ఉండి ఇక్కడ దేవునికి భూమి మీద మనిషి ఏదైతే చెప్తారో, ఏదైతే దేవుడు జవాబులు ఇస్తుండో అవన్నీ కూడా కనిపెట్టి ఆ సాతాను ఏం చేస్తారంటే మనిషి మీద ప్లాన్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు సాతాను గురించి చెప్పడానికి అంశం అది కాదు కాబట్టి తక్కువగా చెప్పి తర్వాత యేసుక్రీస్తు ప్రభువు రక్తం శరీరం గురించి తెలుసుకుంటాం. అక్కడ నుంచి దేవునికి ఎదురు తిరగటం, ఆ తర్వాత యుద్ధం జరగటం, ఆ తర్వాత తండ్రైన దేవుడు పరలోకంలోకి నీకు చోటు లేదని అపవాదిని నెట్టేస్తే భూమి మీదకి వచ్చేసి ఆదాము అవ్వ అప్పుడున్న వాళ్ళు వాళ్ళిద్దరు స్టార్టింగ్. ఆదాము దగ్గరికి వెళితే ఆదాము మోసపోలేదు, మళ్ళా మోసపడలా. తర్వాత అవమ్మ దగ్గరికి వెళితే ఆమె మోసపోయింది. ఆ తర్వాత అక్కడి నుంచి మోసగిస్తూ వస్తూ ఉండనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి రావాలని అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే పరిశుద్ధుడు, నీతిమంతుడు. పరిశుద్ధంగా ఉండే వాళ్ళలో నుంచే రావాలి యేసుక్రీస్తు ప్రభువారు.
ఎవరిలో పడితే ఆయన నుంచి రాడు యేసుక్రీస్తు ప్రభువారు. అయితే ఆ రోజున నీతిగా పరిశుద్ధంగా ఉన్నది ఎవరో అని అంటే ఆదాం గారికి ముందు ఇద్దరు కుమారులు పుట్టారు, కయ్యోను, హేబేలు. ఇప్పుడు హేబేలు నుంచి రావాలి. అయితే సాతాను ఏం చేసిందంటే కయ్యోనులో ప్రవేశించి కయ్యోనులోని అసూయ, ద్వేషం ఇవన్నీ పెట్టుకొని అవి ఉంటే చాలా ప్రమాదం అండి. అవి ఎంతవరకు వెళ్ళిపోతాయి అని అంటే మరణానికి వరకు వెళ్ళిపోతాయి. అవన్నీ లాభాలు ఉండడం వలన ఈ కయ్యోను ఏం చేశాడంటే హేబేలు తమ్ముడిని హత్య చేసేది. అక్కడ రావడానికి యేసుక్రీస్తు ప్రభువు రావడానికి ఆస్కారం. అలా ఎంతోమందిని అబ్రహాం గారిని కానీ, ఇస్సాకుని కానీ, యాకోబుని కానీ, మళ్ళీ యాకోబు దగ్గరకు వచ్చేసరికి కన్ఫ్యూజ్ అవుతుంది. యాకోబుకి 12 మంది పిల్లలు. వీళ్ళలో నుంచి ఎవరి నుంచో వస్తారోనని అపవాదికి అర్థం కాల. అపవాది ఎలా పట్టుకున్నాడు అనుకున్నారు? మన నోటి మాట వలనే పట్టుకుంటాం. అందుకని ఏ మాట పడితే ఆ మాట మాట్లాడకూడదు అంటారు. ఇప్పుడు యాకోబు గారి దగ్గరకు వచ్చేసరికి కన్ఫ్యూజ్ అయింది. అంటే ఈయన ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా, యేసుక్రీస్తు ప్రభువారు వీళ్ళలో నుంచి ఎవరిలో నుంచి వస్తారో అనేది అర్థం. ఆ తర్వాత యాకోబు గారు చెబుతారు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిలో నుంచి వస్తారని అంటే యోధాలో నుంచి వస్తారు, యోధా గోత్రపు సింహమై వస్తారు అని చెబుతారు. అప్పుడు యోధాని టార్గెట్ చేస్తారు. అలా టార్గెట్ చేస్తూ వచ్చిన తర్వాత కొత్త నిబంధనకు వచ్చేసరికి మరియమ్మ గారికి ప్రధానం అవడం, ఆ తర్వాత యోసేపుది యోధా గోత్రం అవడం, ఆ తర్వాత ప్రధానమైన తర్వాత అప్పుడు పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వస్తారన్నమాట. వచ్చిన తర్వాత అపవాది టార్గెట్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఈ మానవాళిని మొత్తం కూడా రక్షింపబడిద్ది, ఆయన్ని ఎంతవరకు చంపించాలి, ఆయన్ని లోకంలో ఉంచకూడదు, వచ్చిన ఆయన ఎన్నో విధాలుగా చంపించాలని అపవాది టార్గెట్ చేసింది. తర్వాత ఆయన్ని లోకంలో ఉంచకూడదు అని ప్రయత్నం చేసి సిలువుకు అప్పగిస్తాం. ఇప్పుడు వాడికి అర్థం కాదు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి రక్తము ద్వారా మనిషి యొక్క పాపం పోయిద్ది అని తెలియాల సాతానికి. ఎప్పుడైతే సిలువుకి అప్పగించారో, సిలువు మీద నుంచి ఎప్పుడైతే రక్తం భూమి మీద పడ్డదో, పరిశుద్ధిని రక్తం ఈ భూమి మీద ఉన్న పాపాలన్నీ కొట్టుకుపోయి పిచ్చెక్కిపోయి పుర్రె ఏమైపోయింది, పగిలిపోయింది సాతాను. ఇప్పుడు వాడు ఏంటంటే తోకాడిస్తాడు అంతే. యేసుక్రీస్తు ప్రభువారి రక్తం, ఆయన శరీరం రక్తం తీసుకుంటే ఏం జరిగిద్ది, తీసుకోకపోతే ఏం జరిగిద్ది అన్నదే యోహాను గారు చాలా విషయాలు ఉన్నాయి, కానీ యోహాను గారి సువార్తలోనే చూద్దాం. చూడండి, యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 43 నుంచి చూస్తే, అందుకు యేసు, మీలో మీరు సనుగుకొనకుడి, నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షిస్తే గాని ఎవడను నా యొద్దకు రాడు. తండ్రి ఆకర్షిస్తేనే క్రీస్తు యొద్దకు వస్తారు, ఎవరు పడితే వాళ్ళు రారండి. తర్వాత అంత్యదినము నేను వారిని లేపుదును, వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్త లేఖనములలో రాయబడి ఉన్నది కనుక తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతివాడును నా యొద్దకు వచ్చును. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడనూ తండ్రిని చూచి ఉండలేదు. ఏనే తండ్రిని చూచి ఉన్నవాడు, విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు, జీవాహారము నేనే. ఇప్పుడు ఆహారం గురించి చెప్తున్నాను. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయి, ఆహారం తిన్నారు కానీ చనిపోయారు. దీనిని తినువాడు చావకుండానట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే. ఎవడైనా నీ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చే ఆహారం లోకమునకు జీవం కొరకైన నా శరీరమే అని మీతో నిత్యముగా చెప్పుచున్నాను నేను. ఇప్పుడు ఒకటి శరీర సంబంధమైన ఆహారం, ఆత్మ సంబంధమైన ఆహారం. ఇప్పుడు శరీర సంబంధమైన ఆహారం ఈ లోకంలో తినేది, ఆత్మ సంబంధమైన ఆహారం వాక్యం. తర్వాత ఏది అంటే ఆ క్రీస్తు శరీరం. ఆ క్రీస్తు శరీరం తినువారు వారికి మరణం ఉండదు. ఎప్పుడు అంటే మొదటి మరణం కాదండి, రెండవ మరణం ఉండదు. మొదటి మరణం భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి వచ్చింది, కానీ రెండవ మరణం నుంచి తప్పించుకోవాలని అంటే అది క్రీస్తు ద్వారానే సాధ్యం. ఒకటి క్రీస్తు ద్వారా ఎలా సాధ్యం అంటే క్రీస్తు యొద్దకు వచ్చిన వారు బాప్తిస్మం పొందారు. బాప్తిస్మం పొందిన వారు ఆయన శరీరం రక్తం తీసుకోవాలి.
ఆయన శరీరం రక్తం తీసుకుంటే ఏం జరిగింది, తీసుకోకపోతే ఏం జరిగింది? ఇక్కడ చెబుతున్న సందర్భం ఎన్ని 52 వచ్చిన యూదులు ఈయన తన శరీరంలో ఎలాగ తిననేయగలడని ఒకరితో ఒకరు వాదించారు. అంటే వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారనంటే శరీర సంబంధంగా ఆలోచిస్తున్నారు, కానీ ఆయన చెప్పిన విషయం ఆత్మ సంబంధమైన విషయం అనమాట. ఇప్పుడు 53లో చెప్తున్నారు, కావున యోసేపుని మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తం తాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కాదు. అంటే ఆయన శరీరం రక్తం తీసుకున్న వారిలో ఏముండిద్దంటే జీవం ఉంది. తీసుకున్న వారిలో జీవం ఉంది, తీసుకోకపోతే ఏముండదనంటే జీవం ఉండదు. తర్వాత వచ్చిన వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్య దినమున నేను వారిని లేదు. నిత్య జీవం గలవాడు అంటే ఆయన శరీరం రక్తం తీసుకున్న వారు ఎక్కడుంటారు? ఈ లోకం విడిస్తే నిత్య జీవంలో ఉంటారు. అంత్య దినమున నేనేం చేస్తానంటే వానిని నేను లేపుదును అని చెప్తాను. తర్వాత ఏమని చెప్తున్నానంటే, నా శరీరం తిని నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందును. ఇప్పుడు క్రీస్తు శరీరం రక్తం తీసుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు వానిలో ఉంటారన్నమాట. తర్వాత వారు ఎవరి యందు ఉంటారు? ఆయన యందు ఉంటారు. ఇప్పుడు తీసుకోకపోతే ఆయన ఉంటారు. అదే చెబుతున్న సందర్భం. తర్వాత ఏమని చెప్తున్నారనంటే, జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడను నా మూలముగా జీవించును. ఆయన శరీర రక్తం తినేవాడు ఎలా ఉంటాడంటే ఆయన మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం. పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినవాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంటే ఇక్కడ చెప్తున్న ఈ సందర్భం విషయం ఏంటి అంటే, ఒకటి ఆయన శరీరము రక్తము తీసుకున్న వారిలో జీవం ఉండిద్ది, తర్వాత అంత్య దినమున ఆయన లేపుతారు, ఆ తర్వాత ఎక్కడుంటారు అని అంటే పరలోకములో ఉంటారు. అది ఆయన శరీరం రక్తంలో అంత పవర్ అని ఉంటుంది. ఇప్పుడు రొట్టె దేంతో చేస్తారండి? గోధుమ పిండితో చేస్తారు. ఈ ఆయన రక్తం అన్నారు, అది దేంతో చేస్తారు? ద్రాక్ష రసంతో అంటే ద్రాక్ష కాయలతో చేస్తారు. ఇవి మామూలుగా టిఫిన్ చేసుకునేటప్పుడు రొట్టె చేసుకొని తింటారు, దానికి ఏం పవర్ ఉండదు. తర్వాత ద్రాక్షకాయలో జ్యూస్ చేసుకొని తింటారు, అప్పుడు పవర్ ఉండదు. ఎప్పుడు వచ్చింది అని అంటే ఆ పవర్ ఎప్పుడు వచ్చింది అంటే ఆదివారం ఆరాధన వేరు, ప్రార్థన వేరు, కూడికలు వేరు, మీటింగులు వేరు. ఇవన్నీ ఒక్కొక్కటి వేరువేరుగా ఉంటాయి. ఆరాధన ఏది అని అంటే, ఆరాధన అంటే ఆదివారం జరిగేది ఆరాధన. అందులోనే 5 క్రమాలు ఉంటాయి. 5 క్రమాలు ఏంటంటే, ఆరాధన అంటే 5 క్రమాలు. ఒకటి స్టార్టింగ్ ప్రార్థన, రెండోది వాక్యము, మూడోది ఆయన శరీరము రక్తము, 4 కానుకలు, 5 ముగింపు. ఈ 5 కలిపి ఆరాధన అంటారు. ఎక్కడ ఎప్పుడు పడితే అప్పుడు జరగదండి. ఇది ఎప్పుడు పడితే జరగదు, ఒక్క ఆదివారం నాడే జరిగింది. ఇవి మిగతా సమయాల్లో ఇప్పుడు మీటింగ్ పెట్టారండి, కూడికి పెట్టారు. అందులో ఆ ద్రాక్షరసం అవి ఉంటాయా? ఉండవు. కొన్నిసార్లు కానుకలు కూడా ఉండవు, కొన్నిసార్లు పెడతారులే. కానీ ఈ ప్రభురాత్రి క్రమం జరిగేదాన్ని ఆరాధన అంటారు. ఆరాధనకు సంబంధించిన పాటలు కూడా ఉంటాయి ఇవి అనండి. అందుకని ఇక్కడ ఏమని చెప్తున్నారనంటే, ఆయన ప్రతి ఆదివారం కూడా ఆయన ఏం చేశారనంటే ఆయన శరీరము రక్తము తీసుకున్నారు. ఎప్పుడైతే ఆయన శరీరం రక్తం తీసుకుంటారో అప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఆయన క్రీస్తు వానిలో ఉంటారు. ఇప్పుడు అపవాది శోధనలో కానీ ప్రతి ఒక్కదానికి కూడా పడిపోకుండా ఉండాలి అంటే క్రీస్తులోనే ఉండాలి. క్రీస్తు యందే నిత్య జీవం. అంత్య దినమున వారిని నేను లేపుదును అని చెప్తాను. ఒకటేనంటే, ఎప్పుడైతే ఆయన శరీరం మనలో ఎప్పుడైతే ఉందో, ఆయన రక్తం ఎప్పుడైతే ఉందో, దానికి కూడా అది ఇప్పుడు రొట్టె వీటికి ఎలా పవర్ ఎప్పుడు వచ్చిందంటే, రొట్టెకి తీసుకొని వాక్యం చదవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి 31వ వచనం వరకు ఉంటుంది.
అప్పుడు ఆ క్రమంలోని ప్రభురాత్రి క్రమం అని అది చదివి రొట్టె ఇలా పట్టుకొని రొట్టె వాక్యం చదివి ఆ రొట్టె ఇరిచి ప్రార్థన చేసినప్పుడు అది ఆయన శరీరం అయిపోయింది. ద్రాక్షరసానికి కూడా వాక్యం ఉంది. ఎందుకు తీసుకోవాలంటే ఎందుకు తీసుకోవాలంటే ఆయనను జ్ఞాపకం చేసుకున్నటకు. ఆరాధన అంటే యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకున్నటకు. ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రార్థన చేసుకొని ఆయన రక్తం తాగిన ఏమవుతుందంటే అప్పుడు దాకా ద్రాక్షరసంగా ఉన్నది, అప్పుడు ఆయన రక్తం అయిపోయింది. అది వరకు మామూలు, ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడే మారిపోతుంది. వాటిలోనే శక్తి అనేది ఉంది. అందుకని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం ఆయన శిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ఆయనతో పాటు ఉండాలని ఆయన కోరుకున్నారు. తండ్రి అయిన దేవుడు లోకాన్ని ప్రేమించారు, మనందరినీ ప్రేమించారు. తర్వాత ఆయన కుమారుని పంపించారు. కుమారుడు మన కోసం ప్రాణం పెట్టారు. కుమారుడు వెళుతూ పరిశుద్ధాత్ముడిని ఇక్కడికి పంపించారంట. ఆయన ఇప్పుడు నడిపిస్తుంది ఎవరు మనలనంటే పరిశుద్ధాత్ముడు మనల్ని ఇప్పుడు నడిపిస్తూ ఉన్నారు. అనేక సందర్భాల్లో ఎక్కడికైనా ఆలోచన ఇచ్చి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేటన హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.